వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను స్వాతి. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు. జీహెచ్ఎంసీ ఆర్డినెన్స్ పై పిటిషన్ వివరణ ఇవ్వాలన్న హైకోర్టు. 10 ఏళ్లలో చంద్రుడిపై అణు విద్యుత్ ప్లాంట్. వేణుస్వామికి నటి ప్రగతి కౌంటర్. ఇక వివరాల్లోకి వెళ్తే, జీహెచ్ఎంసీ చట్టానికి సవరణలు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ పై వివరణ కోరుతూ తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయశాఖ, పురపాలిక పట్టణాభివృద్ధి శాఖలకు ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణకు వాయిదా వేసింది. తుక్కుగూడతో పాటు మరికొన్ని మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ జీహెచ్ఎంసీ చట్ట సవరణ తీసుకురావడాన్ని సవాల్ చేస్తూ తుక్కుగూడకు చెందిన బరిగెల రాజు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆర్డినెన్స్ జారీ చేయగా దీనిపై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆర్డినెన్స్ ద్వారా తుక్కుగూడ జీహెచ్ఎంసీలో విలీనమైందని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పిటిషనర్ పోటీ చేయాలని అనుకుంటున్నారని, కానీ విలీనం కారణంగా హద్దులు మారడంతో పాటు ఇతర ప్రభావాలు పడుతున్నాయని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నోటిఫికేషన్కు ముందు మున్సిపల్ కార్పొరేషన్తో సంప్రదింపులు జరపలేదని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ ఆర్డినెన్స్ పారదర్శకంగా లేనందున నిలిపివేయాలని కోరారు. పిటిషనర్ వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వచ్చే దశాబ్ద కాలంలో చంద్రుడిపై అణు విద్యుత్ ప్లాంట్ను నెలకొల్పాలని రష్యా యోచిస్తోంది. చంద్రుడిపై అన్వేషణలో భాగంగా పలు దేశాలు కీలక ప్రాజెక్టులు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రష్యా అణు విద్యుత్ ప్లాంట్కు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తమ లూనర్ ప్రోగ్రాంతో పాటు రష్యా, చైనా ఉమ్మడి పరిశోధన కేంద్రానికి విద్యుత్ సరఫరా చేసే లక్ష్యంతో ఈ ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు వెల్లడించింది. చంద్రుడిపై 2036 నాటికి విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని ప్రణాళిక రచించినట్లు రష్యా ప్రభుత్వం ఆధ్వర్యంలోని అంతరిక్ష పరిశోధన సంస్థ రాస్కాస్మస్ వెల్లడించింది. ఇందుకోసం ఏరోస్పేస్ కంపెనీ లావోచ్కిన్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. రోవర్లు, అబ్జర్వేటరీ, రష్యా, చైనా సంయుక్త పరిశోధన కేంద్రంతో పాటు తమ సొంత లూనార్ ప్రోగ్రాంకు విద్యుత్ను అందించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశమని రష్యా పేర్కొంది. రష్యా అంతరిక్ష పరిశోధనల్లో ముందుంది. 1961లోనే యూరీ గగారిన్ను అంతరిక్షంలోకి పంపించింది. అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి మానవుడు యూరీ గగారిన్. అయితే గత కొన్ని దశాబ్దాలుగా అమెరికా, చైనాతో పోలిస్తే వెనుకబడినట్లుగా కనిపిస్తోంది. 2023లో రష్యా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన లూనా 25 చంద్రుడిపై దిగడానికి ముందే కూలిపోయింది. టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి ప్రగతి క్రీడా రంగంలో కూడా సత్తా చాటుతున్నారు. తాజాగా టర్కీలో జరిగిన ఏషియన్ ఛాంపియన్షిప్ పవర్ లిఫ్టింగ్ టోర్నమెంట్లో తానేంటో నిరూపించుకున్నారు. ఈ పోటీల్లో ఆమె ఒక బంగారు, 3 రజత పతకాలు గెలిచి దేశానికి గర్వకారణంగా నిలిచారు. ఈ ఘన విజయం తర్వాత ప్రగతి చుట్టూ ఓ వివాదం చోటు చేసుకుంది. ప్రగతి సాధించిన మెడల్స్ వెనుక తన పూజల ప్రభావం ఉందంటూ జ్యోతిష్కుడు వేణుస్వామి వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అయితే వ్యాఖ్యలకు ప్రగతి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. పూజల వల్లే తాను విజయం సాధించానని వేణుస్వామి చెప్పడం సరికాదని ప్రగతి అన్నారు. కఠిన సాధన, నిరంతర కృషి వల్లే తాను ఈ విజయాన్ని సాధించగలిగానని చెప్పారు. వేణుస్వామి వద్ద 2.5 ఏళ్ల క్రితం తాను పూజలు చేయించుకున్న విషయం నిజమేనని, అయితే తాను మానసికంగా కష్టమైన దశలో ఉన్నప్పుడు ఆ పూజలు చేయించుకున్నానని తెలిపారు. తన స్నేహితుల సూచనతోనే తాను ఆయన వద్దకు వెళ్లానని, టైం బాగోలేనప్పుడు ఇలాంటి వాటిని నమ్మడం సహజమేనని చెప్పారు. వేణుస్వామి పూజల వల్ల సినీ రంగంలో కానీ, క్రీడా రంగంలో కానీ తనకు ఎలాంటి ప్రగతి కనిపించలేదని ప్రగతి స్పష్టం చేశారు. ఎప్పుడో జరిగిన పూజలకు ఇప్పుడు తాను సాధించిన విజయానికి ముడిపెడుతూ తన విజయానికి ఆ పూజలే కారణమన్నట్టుగా చెప్పుకోవడం కరెక్ట్ కాదని అన్నారు. తన విజయాన్ని ఇతరుల ఖాతాలో వేసుకోవడాన్ని వారి సంస్కారానికే వదిలేస్తున్నానని చెప్పారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.